దేవుని స్తోత్రములు. ప్రభువును మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనందరూ ఏకీవించి వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడాలను, మనందరి హృదయాలను సంధించులాగా, మనం బలపరచులాగా మనందరం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోక తండ్రి, సర్వకృపానిధి యేసు ప్రభువా, దయమైన నీకు వందనాలు. ఇప్పుడు వరకు మా మధ్యన మీరు ఉన్నారు, మాతో ఉన్నారు, సాక్ష్యాల్లో ఉన్నారు. అయ్యా నీకు వందనాలు. అయ్యా నాయనా నీకు వందనాలు. నీ గురించి సహాయం చేసి అయ్యా నీ సన్నిధిలో నన్ను నిలబెట్టిన విధానానికి నీకు వందనాలు. బలహీనుడు, నా ఏకుడు, ఆ పాత్రను ప్రభావ అయ్యా నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం. నీ మాట బ్రతికించే వాక్యం అయ్యా, జీవింపజేసే వాక్యము ప్రభావ. వందనాలు వందనాలు వందనాలు. అటు వాక్యమై శుద్ధి చేత మా హృదయాలను మోదండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మా హృదయాలను కలిగించండి ప్రభావ. అగ్ని వంటి వాక్యము చేతనైనా మా హృదయంలో ఉన్న చెత్తను తగ్గించి ఆ మాట అగ్ని వంటిది కాదా. హల్లెలూయా. స్తోత్ర 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 స్తోత్ర. సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభావ. అయ్యా అయ్యా నీ మాట జీవింపజేసే వాక్యము అయ్యా, అయ్యా శక్తి గల వాక్యము, అయా బలం గల వాక్యము ప్రభావ. రెండంచుల ఖడ్గము కంటే, ఎటువంటి ఖడ్గము కంటే వాడైన ఖడ్గం. హల్లెలూయా. అటు వాక్యం చేత ప్రతి ఒక్కరిని సంధించండి. నా మాటలు కాదు ప్రభావ, నీ మాటనే నాకు అనుగ్రహించి సెలువుతాను మరుగుపరిచి బలపరిచి ఆస్తిగల ప్రాణాన్ని తృప్తిపరచమని బలపరచమని సహాయం చేయమని మా ప్రేమను ప్రేమాడమైన యేసు నామమున వేడుకుంటున్నాము. ఆమేన్. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ గుడ్డలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవరిలో కనబడదు కదా. ఆ కన్నీళ్లు నీ గుడ్డలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవరిలో కనబడదు కదా. నేను మొరపెట్టుదినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియను అని అంటున్నాడు భక్తుడు. నా సంచారములను లేపించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ గుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడుతుంది కదా అని అంటారు. సహోదరి సహోదరుడా, ఇక్కడ దావీదు మరి ఎంతగానో కన్నీరు కార్చాడు, ఎంతగానో విలపించాడు, గోజాడాడు. ఇక్కడ అంటాడు, నా కన్నీటిని నీ గుడిలో ఉంచావు, నువ్వు నా కన్నీటిని లెక్కిస్తున్నావు. అలాగే ప్రతి దాన్ని కూడా ఆయన లెక్కించే దేవుడు, మన క్రియలను లెక్కించే దేవుడు, ఆయన మన తలవెంట్రులో లెక్కించే దేవుడు, మన సమస్తమును లెక్కించే దేవుడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. తల వెంట్రుకలు మన యొక్క తలలో నుంచి ఎన్ని ఎంట్రుకలు రాలిపోతా ఉంటాయి. ఆ రాలిపోయే ఎంట్రుకలే మనం లెక్కించలేము కదా. దేవుడు అంటున్నాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి కనుక మీరు భయపడిపడి అని అంటున్నాడు. సహోదరి సహోదరుడా, ఇక్కడ నీ కన్నీళ్లు నా గుడ్డిలో ఉంచి ఉన్నా, నా కన్నీళ్లు నీ గుడ్డిలో ఉంచి ఉన్నావు, నువ్వు లెక్కిస్తూ ఉన్నావు, కొలుస్తూ ఉన్నావు, లోకం చూస్తున్నావు అని అంటాడు. సహోదరి సహోదరుడా, అవి నీ కవిలలో కనబడ్డవు కదా. కింద మనం చూస్తే కవిల అంటే పుస్తకము అని వ్రాయబడి ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా అక్కడ గ్రంథం అనేది దేవాది దేవుని యొక్క ఆ దేవుడు ఆ గ్రంథంలో మన ప్రార్థనలు లెక్కిస్తున్నాడు. మన కన్నీటిని ఆయన చూస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, మన కన్నీరు వ్యర్థం కాదు, మన ప్రార్థన వ్యర్థం కాదు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. సహోదరి సహోదరుడా, తగిన సమయంలో ఆయన కార్యం చేస్తాడు. నేను ఎంత కన్నీరు కార్చినా, నేను ఎంత ప్రార్థన చేసినా నా జీవితంలో నా సమస్య తీరట్లేదు, దేవుడు నా పట్ల కార్యం చేయలేదు అని అనుకుంటున్నావా? లేదు సహోదరి సహోదరుడా, నీ యొక్క ప్రార్థన ఆయన లెక్కిస్తున్నాడు, నీ కన్నిటిని ఆయన లెక్కిస్తూ ఉన్నాడు, నీ కన్నిటిని ఆయన చూస్తూ ఉన్నాడు, ఈ కన్నిటిని ఆయన చూస్తూ ఉన్నాడు.
ఆయన కన్నీటిని లెక్కించే దేవుడు, కన్నీటిని చూచే దేవుడు, కన్నీటిని తుడిచే దేవుడు. సహోదరి సహోదరుడా, నీ ప్రార్థనకు, నీ సమస్యకు జవాబునిచ్చడం ద్వారా నీ కన్నీటిని తుడిచివేసే దేవుడు ఆయన. ఇక్కడ మనం చూస్తున్నాం, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడరు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడరు. సహోదరి సహోదరుడా, మరి కన్నీరు కాచని వ్యక్తి మనిషే కాదంటాడు వాచ్మెన్ అనేటువంటి భక్తుడు. ఈ కన్నీరు కాచడంలో యేసు ప్రభు వారే మనకు గొప్ప మాదిరి అండి. ప్రార్థనలో ఆయన మనకు గొప్ప మాదిరి. ఈ లోకంలో గురువులు చూస్తున్నాం, మరి గురువులు ఈ లోకంలో గురువులు అనబడే వారిని చూస్తున్నాం. ఆ గురువులు ఏమంటారంటే, నువ్వు అది చేయి, ఇది చేయి, అదే ఎక్కువ, అక్కడికి వెళ్ళి ఆ కొండ ఎక్కువ, ఈ కొండ ఎక్కువ, ఆ నదిలో మునుగు, ఈ నదిలో మునుగు అంటారు. ఆయన మన యేసు ప్రభు వారు అలా కాదు. ఆయన సంపూర్ణమైన దేవుడై ఉండి దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఆయన ఏదో నివసిస్తూ ఉండగా, ఆయన మానవుడుగా ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ఆయన జన్మించి ఆయన ఈ లోకంలో గొప్ప మానవుని చూపాడు. ప్రార్థన చేయడం ఎలాగో నేర్పాడు. ఆయన ప్రార్థన చేయడం ఎలాగో మనకు నేర్పాడు. ఆయన నువ్వు ప్రార్థన చేయి అని అనలేదు, కన్నీరు కాల్చని అనలేదు, కానీ ఆయన కన్నీరు కాల్చాడు. ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు. ఆయన రోధించాడు. సహోదరి సహోదరుడా, ఆయన మన దేవుడు, గొప్ప దేవాది దేవుడు యేసు ప్రభువారు ఆయన రక్త మాంసములు ధరించుకున్నప్పటికీ మన వలె శోధించబడ్డాడు, మన వలె కష్టాలు అనుభవించాడు. మనందరికంటే కూడా మిగిలి కష్టాలు ఆయన అనుభవించాడు. మనందరికంటే కూడా ఆయన రోధించాడు, కన్నీరు కార్చాడు. సహోదరి సహోదరుడా, ఆయన మనకు ముందుకు నడుస్తూ, ఆయన మన ముందుకు నడుస్తూ, ఆయన అడుగు జాడను చూపెడుతూ, ఇదిగోనండి నా అడుగు జాడలో నడవండి అంటున్నాడు ఆయన. సహోదరి సహోదరుడా, నా అడుగు జాడలో నడవండి, నేను చేసినట్లు మీరు చేయండి, నేను తండ్రిని ప్రార్థించులాగున మీరు ప్రార్థించండి, నేను చేయలాగున మీరు చేయండి అని అంటాడు. సహోదరి, ఇక్కడ దావీదు మరి మహారాజును మనం చూస్తే, నా కన్నీళ్లు నీ గుండెలో నిలిచి ఉన్నావు, నీవు లెక్కించి ఉన్నావు. కీర్తన 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. కీర్తన 6వ అధ్యాయం 6వ వచనం. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేర చేయుచున్నాను. నా కన్నీటి చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించే వారి చేత అవి చిరిగి ఉన్నవి. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచున్నాను, నా పరుపు తేర చేయుచున్నాను. కన్నీరు విడుచుచు నా పరుపు తేర చేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చునని అంతగా ప్రార్థిస్తున్నాడు, అంతగా కన్నీరు కాల్చుతున్నాడు, అంతగా రోధిస్తున్నాడు. ఎవరండి? మహారాజు, 40 సంవత్సరాలు అపజయమే ఎదురైనటువంటి గొప్ప మహారాజు, గొప్ప ధైర్యశాలి, విరోచితంగా యుద్ధం చేసినటువంటి వాడు, యుద్ధ వీరుడు, పరాక్రమశాలి, ధైర్యవంతుడు, సింహాన్ని ఎదిరించినటువంటి ధైర్యవంతుడు, గొలియాతును ఎదిరించినటువంటి ధైర్యవంతుడు, గొలియాతును హతమార్చినటువంటి ధైర్యవంతుడు. అతి మహారాజు అంటున్నాడు, ప్రతి రాత్రి నేను కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయించున్నాను. బయట గొప్ప పరాక్రమవంతుడు, మరి లోపల ఇంట్లో తన రాజగృహంలో పసిపిల్లవాని వలె ఏడ్చేవాడు, కన్నీరు కార్చేవాడు. తన విజయానికి కారణం కన్నీరే. తన విజయానికి, పరాక్రమానికి కారణం తన కన్నీరే, తన మోడుగులే, తన అలసటే. సహోదరి సహోదరుడా, కన్నీటి ప్రార్థన మన జీవితంలో ఉన్నదా? కన్నీటి అనుభవం మన జీవితంలో ఉన్నదా? గొప్ప పరాక్రమశాలి అయినప్పటికీ, రాజు అయినప్పటికీ కూడా ప్రతి రాత్రి నేను కన్నీరు కాల్చుతున్నాను, నా వరకు తేర చేయించున్నాను అని అంటాడు. ఉదయము, మధ్యాహ్నము,
సాయంకాలం నేను ధ్యానించు దేవునికి మొరపెట్టుచున్నానంటాడు సహోదరి. తన రాజుగా ఉన్నప్పటికీ కూడా ప్రార్థన విషయంలో ఆలస్యం చేయలేదు. ప్రార్థన చేయవలసిన సమయంలో, దేవునికి ఇవ్వవలసిన సమయంలో తను దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఉదయమైన ప్రార్థన సరిలో సిద్ధం చేసి నేను కాచి ఉంటాను. తన దినచర్యను ప్రార్థనతోనే ఆరంభించేవాడు. మధ్యాహ్నం సమయంలో కూడా ప్రార్థించేవాడు, రాత్రి కూడా ప్రార్థించేవాడు. దానియేలు కూడా రోజుకుమారు ప్రార్థించేవాడు. మోగాడి మీద ప్రార్థించేవాడు. మోగాటి అనుభవం సహోదరి, కన్నీటి అనుభవం మనకు కావాలి. మోగాడి అనుభవం, కన్నీటి అనుభవం మనకు కావలసినది. యెషయా గ్రంథం 57:15 చూడండి. యెషయా గ్రంథం 57:15. నిత్యనివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీంపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నేను నివసిస్తున్నానంటాడు. కీర్తన 57:16 చూస్తే, నీవు బలిని కోరువాడు కావు, కోరిన నేను అర్పించును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. కన్నీటిని చూసి దాటిపోయే దేవుడు కావు. నలిగిన వారికి తాను మహాదుర్గమయ్యే దేవుడండి. ఆపత్కాలంలో కీర్తన 9:9 చూడండి. నలిగిన వారికి తాను మహాదుర్గమును. నలిగిన వారికి అంటే కన్నీటి ప్రార్థన చేసిన వారికి ఆయన మహాదుర్గమంట, మహాకాపుదల, గొప్ప కేడమైన. సహోదరి, సహోదరుడా, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీ విడిచిపెట్టు దేవుడు కావాలంటాడు. సహోదరి, సహోదరుడా, కన్నీటి ప్రార్థన మన జీవితంలో కావాలి. విరిగిన హృదయం మనకు కావాలి. విరిగిన మనసు ఆయనకి ఇష్టమైన బలి. నలిగిన మనసు గలవారిని ఆయన అలక్ష్యము చేయడు. సహోదరి, సహోదరుడా, అంటే హృదయం కలిగినటువంటి రాజైన హిజ్కియా, కన్నీటి ప్రార్థన కలిగినటువంటి హిజ్కియాని దేవుడు చూచి దాటిపోలేదండి. సహోదరి, సహోదరుడా, తనకు మరణకరమైన రోగం కలిగింది. నీవు మరణమవుతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకో అన్నాడు దేవుడు హిజ్కియాను. యెషయా గ్రంథం చూడండి 35వ అధ్యాయం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం. ఆ దినములలో 1-6 ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని దగ్గరికి వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీళ్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడతోటి తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 దేవుడు ఏమంటున్నాడు? నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. దేవుడు అన్నాడు, నువ్వు మరణమైపోతావు, చక్కబెట్టుకో, ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. సహోదరి, అటువంటి తరుణంలో ఏం చూశాడండి? దేవాది దేవుడు హిజ్కియా కన్నీళ్లు విడిచిన చూచాడు. యెషయా ఆ మాట చెప్పి వెళ్ళిపోతున్నాడు. నువ్వు మరణమవుతున్నావు కాబట్టి నీళ్లు చక్కబెట్టుకో అంటే, ఇక్కడ మరి హిజ్కియా ఈ సన్నిధిన నేను యథార్థంగా ఎట్లు నడుచుకుంటున్నావు అని కన్నీరు విడిచుచు ప్రార్థించాడు. ఇక్కడ దేవుడు ఉంటున్నాడు. సమాధానంలో మనం చూస్తే దేవుడైన దావీదునకు దేవుడైన
యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీ కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. యెషయా ఆ యొక్క గృహాన్ని దాటి వెళ్ళలేదండి. నడిమిశాలను నడిమిశాలతో ఉన్నప్పుడే దేవుడు హిజ్కియా యొక్క కన్నీరు చూశాడు. ఆ కన్నీరు చూసి అంటున్నాడు, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నీకు సమాధానం ఇచ్చి ఉన్నాను, నీ ఆయుష్ 15 సంవత్సరాల ఆయుష్ నీకు పొడిగించి ఉన్నాను, నీకు స్వస్థత ఇచ్చి ఉన్నాను. అది మరణకరమైన రోగం, ఇక తనకు జీవం లేదు, ఇక మరణమే శరణ్యం. అటువంటి సమయంలో కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నాడు. దేవుడు ఆ కన్నీటిని చూచి మరి 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించి, తనకు స్వస్థతనిచ్చి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించి హిజ్కియా యొక్క కన్నీటిని తుడిచి వేశాడు. సహోదరి సహోదరుడా, ఇక్కడ కన్నీటి అనుభవంలో స్వస్థత ఉన్నది, దీర్ఘాయుష్ ఉన్నది. సమస్త ప్రార్థనలకు సమాధానం ఇచ్చే శక్తి ఉన్నది. సహోదరి కన్నీటి ప్రార్థనకు, మరి కన్నీటి ప్రార్థన విడిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలియాగం. ఏ విషయాల్లో మనం కన్నీరు కాచాలో కొన్ని విషయాలు మనం చూద్దాం. ప్రార్థన శక్తి నాకు కావాలయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, సువార్త 7వ అధ్యాయం 35వ వచనంలో మనం చదువుకుందాం. ఇందాక కొన్ని వచనాలు చదవండి. ఒక 7:35. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగాడు. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్ముడైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బిడ్డలో అతను తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదం మీద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదమును తడిపి తన తల వెంట్రుకతో తుడిచి ఆయన పాదమును ముద్దు పెట్టుకొని అతను వాటికి పూసెను. ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె పేరే పాపాత్మురాలు. మరి ఎంత పాపము చేసి ఉండకపోతే ఆమె నా పేరుతో పెట్టి పిలుస్తున్నారు. ఇక్కడ సహోదరి సహోదరుడా, మరి
ఆమె యొక్క పాపము ఆమె యొక్క అసలు పేరుని మరిచేటట్లు చేసింది. బైబిల్ గ్రంథంలో చూస్తాం, చాలా మంది స్త్రీలను మరియా, మరి మార్త, అలాగే యేసు ప్రభువు వారి పేరుతో పిలిచారు. కానీ ఈ స్త్రీ యొక్క పేరు కనబడట్లేదు. సహోదరుడా, ఈమె బాహాటంగానే పాపం చేస్తుంది. బాహాటంగానే అందరూ ఈమె అసహించుకుంటున్నారు. సహోదరుడా, ఆమె పాపాన్ని బట్టి ఆమె పేరు మరి పాపాత్మురాలుగా పిలువబడినట్లుగా మనం చూస్తున్నాం. సహోదరుడా, ఇక్కడ మరి యేసు ప్రభువు వస్తున్నారు అక్కడికి. ఆమె ఆ విషయం తెలుసుకున్నది, ఆయన కార్యక్రమాలు తెలుసుకుంటున్నది, ఆయన రాజను తెలుసుకుంటున్నది. ఆయన ఊరి బయటకు వెళ్ళలేని పరిస్థితి, ఒంటరిగా వెళ్ళలేని పరిస్థితి. కానీ ఏంటంటే అందరూ కూడా ఆమెను ఆసక్తించుకుంటున్నారు. అందరూ కూడా ఆమెను ఆసక్తించుకుంటున్నారు. యేసు చేసిన అద్భుత కార్యాల గురించి విన్నది, ఆయన పాపల రక్షకుడని విన్నది, ఆయన పాపలను క్షమించేవాడని విన్నది. ఆ యేసును చూడాలి, ఆ యేసును దర్శించాలి, ఆ యేసు ప్రభు వారి యొద్దకు వెళ్ళాలి. తన విస్తారమైన పాపాలకు క్షమాపణ పొందుకోవాలని ఆమె హృదయంలో ఎంతో ఆశపడింది. ఎప్పుడైతే ఆశ కలిగి ఉన్నదో ఆమె హృదయంలో పశ్చాత్తాపం రావడం ప్రారంభించింది. సహోదరి, ఆమె పాపం ఆమె జీవితానికి భారంగా మారిపోయింది. ఆమె హృదయంలో ఎంతో పాప భారంతో నిండిపోయింది. వేదన మొదలైంది. సహోదరి, అభాషణ హృదయం మరి పశ్చాత్తాపంతో నిండిపోయింది. సహోదరుడా, ఆమె యేసు ప్రభు వారి యొద్దకు వచ్చింది. ఆ పశ్చాత్తాపం హృదయంతో ఆత్రముడులు తీసుకొని యేసు ప్రభు వారి యొద్దకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సహోదరుడా, ఆమె యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి ఎక్కడ నిలబడిందండి? ఆయన ఎదుట నిలబడలేకపోయింది. ఆయన పాపాన్ని బట్టి ఆ పరిశుద్ధులైన యేసయ్య ఎదుట నిలబడలేక ఆయన వెనుకట్టు మరి పాదాల యొద్ద నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. సహోదరుడా, ఆయన నేను ఎదుట నిలబడడానికి నేను అర్హురాలను కాదు, నాకు యోగ్యత లేదు, నేను పాపాత్మురాలను అంటూ ఆయన వెనుకట్టు నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. సహోదరుడా, మరి నిలబడమే కాదు, ఆమె జీవితంలో విలువైనటువంటి అత్తరబొడ్డి, ఇంకొక అధ్యాయం, ఇంకొక సువార్తలో మనం చూస్తాం. అత్తరబొడ్డింది. సహోదరి, ఆయన పాదాలు తడిపింది. ఆమె జీవితంలో ఒకప్పుడు ఈ అత్తరబొడ్డి సువాసనకరముగా ఉన్నది. అత్తరబొడ్డి తన యొక్క శరీరం మీద మరి చల్లుకొని ఆ సువాసన పరురాలుగా లోకాన్ని ఆకర్షిస్తున్నది. ఇప్పుడు అత్తరబొడ్డి పగలగొట్టింది. సహోదరుడా, ఈ జీవితం నాకు అవసరం లేదు, పగలగొట్టి ఆ యొక్క అత్తరు విలువైన అత్తరు యేసు ప్రభు వారి పాదాల మీద పోసింది. అంత మాత్రమే కాదు, ఆయన ఆమె కన్నీటితో ఆయన పాదాలు తెలిసింది. అయితే వారి పరిశీలన అనుకుంటున్నాడు, ఈమె ఎవరితో తెలిస్తే ఆయన ఈ పని చేయడు, ఈమె పాపాత్మురాలని పరిశీలి తనలో తాను అనుకుంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు పేతురుతో అంటున్నారు, ఈ మాట చదవండి ఒకసారి. ఇక్కడ అందుకు యేసు సీమోను, నీతో ఒక మాట చెప్పమని విన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పుమని. అప్పుడు యేసు, అప్పు ఇచ్చి ఒకరికి 2 మనుషులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరొకడు 50 దేనారములను అచ్చి ఉండేది. అప్పు తీర్చుటకు వారి ఎంత ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించను. కాబట్టి వీరుడు ఎవడు అతను ఎక్కువగా ప్రేమించును చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతను ఎవరిని ఎక్కువగా క్షమించును వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన నీవు సరిగా యోచించుదని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లను, ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంటిలోనికి రాక నీవు నా పాదములకు నీళ్ళేయలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదం తడిపి తన తల వెంట్రుకలు తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి
ఈమె నా పాదమును ముద్దు పెట్టుకుంటే మానలేదు. చాలు. ఇక్కడ మనం చూస్తే కన్నీటితో ఆయన పాదాలు తుడిచింది. కన్నీరు ఎంత విలువైనది, ఎంత వేదన వస్తే, ఎంత బాధ వస్తే, ఎంతగా కృంగిపోతే మనం ఏడుస్తాం సహోదరి సహోదరుడా. ఆ కన్నీటితో యేసయ్య పాదాలు తడిపేది. యేసయ్య కన్నీటిని తుడిచాడు. స్త్రీ తల వెంట్రుకలు మరి ఎక్కడ మరి చాలా అది స్త్రీకి తల వెంట్రుకలు ఆమెకు గొప్ప ఆధిక్యత. ఆ తల వెంట్రుకలు పొరపాటున ఎక్కడ కూడా కిందన ఆనియరు. వాటిని చాలా శుభ్రంగా చూసుకుంటారు, వాటిని చాలా చక్కగా చూసుకుంటారు. అటువంటి తల వెంట్రుకలతో యేసు పాదాలు గురించింది. అంటే అర్థం ఏంటంటే ఆయన పాదాలు మీద నేను ఉండడానికి కూడా నేను అర్హుడు కాదు. ఆయన పాదాలు మీద ఉండడానికి కూడా నేను అర్హుడు కాదు. నా తల వెంట్రుకలు కూడా ఆయన యొక్క పనికి మారినవే అని చెప్పి ఆమె ఎంతగానో తగ్గించుకొని కన్నీటితో మరి ఆయన పాదాలు తడిపి తల వెంట్రుకలతో తుడిచింది. తన బాధితుడైనటువంటి ఆ తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడిచింది. యేసు ప్రభువు ఏం చూశారు? విస్తారమైన పాపంలో చేసినటువంటి ఈ పాపాతురాలైన స్త్రీ అందరూ అసహించుకొచ్చుండగా, అందరూ వెలివేసి ఉండగా యేసయ్య పాదాల మీద పడింది, కన్నీరు కార్చింది. యేసయ్య ఆ కన్నీటిని తుడిచాడు. యేసయ్య ఆమె కన్నీటిని తుడిచాడు. ఆ కన్నీటిని చూసి, ఆ విస్తారమైన కన్నీటిని చూసి ఆమె యొక్క విస్తారమైనటువంటి పాపములు క్షమించి వేశాడు, తుడిచి వేశాడు. ఆమె భారం తొలగిపోయింది, ఆమె పాప భారం తొలగిపోయింది. యేసయ్య ఆమె హృదయంలోనికి వచ్చాడు. ఆమెకి నెమ్మది వచ్చింది, ఆ పాపం మీద జయం వచ్చింది. యేసయ్య హృదయంలో చేర్చుకోగలి సహోదరి సహోదరుడా, ఎంత ఘోర పాపమైన యేసయ్య క్షమించే దేవుడు. యేసయ్య నిన్ను నన్ను క్షమించే దేవుడు. ఈ పాపము చేయలేదని మనం అనుకుంటున్నామేమో. మన తలంపులు బట్టి, చూపును బట్టి, వినికిడిని బట్టి, క్రియలను బట్టి మన ప్రతిదినము పాపమే. మనలో పాపం లేదని చెప్పుకునేలా మనం ఆ బతికులోనే సహోదరి సహోదరుడా అలా మనం కన్నీరు కారుస్తున్నామా? దేవుని ఎదుట ఒప్పుకుంటున్నామా? సహోదరి ఈ పాపాత్ములైన స్త్రీ అలాగూ కన్నీరు కార్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం చూస్తే ఎజ్రా కూడా ఏడ్చుకున్నాడు. ఎజ్రా 10:1 చూస్తే ఎజ్రా ఏడ్చుతూ దేవుని మందిరం ఎదుట సాష్టాంగపరచు. ఎజ్రా గ్రంథం 10:3 మనం చూస్తే ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపరచు పాపము ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలులో పురుషులను, స్త్రీలు, చిన్నవారు, మిక్కిలి గొప్ప సమూహము అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా ఏనాము కుమారుడు అప్పుడును యెహూయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇద్దరు, మేము దేశమందుండు అన్య జనముల్లోని స్త్రీలకు పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితివి. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలు తమ నడవడి దిద్దుకొందురని నిరీక్షణ కద్దు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారంగా జరుగునట్లు ఏదైనా వాడమైనా నీ యోచన బట్టి, దైవాజ్ఞకు భయపడే వారి యోచన బట్టి మీ ఈ భార్యను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకునేవారు. ఇక్కడ ఇశ్రాయేలు చెడిపోయారండి. అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారు, అన్య జనాంగంతో వియ్యమందారు. అది బహు ఘోరమైన పాపం. ఒకప్పుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు జనాంగం మరి విడిచిపెట్టబడి, విమోచించబడి కనాను దేశానికి ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక ఇశ్రాయేలు మోయాబు స్త్రీని వివాహం చేసుకున్నాడు, వ్యభిచరించాడు. ఫలితంగా ఏం జరిగిందంటే దేవుని ఒకటి వారి మీదకి వచ్చి 24,000 మంది ఇశ్రాయేలు జనాంగాన్ని హతం చేసినట్లుగా, తెగులు చేత హతం చేయమన్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఫీనెహాసు లేచి పరిహారము చేశాడు. సహోదరి సహోదరుడు, ఇక్కడ అదే పాపము చేశారు. ఒక్కడు ఈ మోయాబు స్త్రీతో, అనే స్త్రీతో వ్యభిచరించినప్పుడు, వారితో పాటు విగ్రహారాధన చేసినప్పుడు దేవుని ఒకట వచ్చింది. ఇక్కడ ఎంత ఏడుస్తున్నాడు. ఆ ఎంత ఘోర పాపము తెలుసుకున్నాడు. ఇశ్రాయేలు జనాంగం మీద దేవుని ఒకట రాకుండా
ఆ కీడు రాకుండా వారు నశించిపోకుండా 9వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఏడుస్తున్నారండి. ఎజ్రా ఏ యుద్ధము చేయలేదు, ఎజ్రా ఎవరిని మందలించలేదు, ఎజ్రా ఎవరి మీద కోపపడలేదు, ఏడ్చుతూ ప్రార్థిస్తున్నాడు. 9వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మనకు కనబడుతుంది, ఏడుస్తూ అలాగ ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తున్నాడు. ఇక్కడ 10వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడచ్చు. తను ఇంకా ఏమీ చేయలేదు, తను చేయగలిగింది ఒకటే, ఎక్కడ ప్రార్థన చేయాలో, ఎక్కడ ఏం చేయాలో, ఎవరికి అప్పగించాలో ఆ మందిరము ఎదుటే, ఆ మందిరంలోనే దేవుని మందిరం ఎదుట సాష్టాంగా పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాడు. సహోదరి ఎవరి కోసం ప్రార్థిస్తున్నాడు? ఇశ్రాయేలు జనాంగ పాపం అంతటి కొరకు ప్రార్థిస్తున్నాడు. వారు విచారణ చేసి ఉండగా అనే జనులతో 1000 మంది ఉండగా 9వ అధ్యాయం 1వ వచనం చూస్తే హిత్తీయులు, పెరిజీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు అలాగే వారందరితో కూడా వారు 1000 మందినట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి ఆ ప్రార్థన ఇశ్రాయేలు జనాంగం యొక్క హృదయాలను మార్చివేసింది, హృదయాన్ని మార్చివేసింది. మేమే పాపం చేశాం, మేమే పెళ్లి చేసుకుని పాపం చేశాం, నీ మాట వింటాం, వారిని వెలివేస్తాం. మేము చేసుకున్నటువంటి ఆ అన్య స్త్రీలను, ఆ భార్యలను వెలివేస్తాం. అది దేవునికి ఇష్టమైనది కాదు, అది ఘోరమైన పాపం అని వారు ఒప్పుకున్నారు. సహోదరి వారి మీద ఆ యొక్క ఉగ్రత రాకుండా ఎజ్రా వారి పక్షముగా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, ఏడవని విశ్వాసం బ్రతకలేదని చెప్పి ఒక భక్తుడు చార్లెస్ స్పర్జన్ అంటున్నాడు. సహోదరి మరి ఎజ్రా శాస్త్రి ఏడుస్తూ తన పాపాన్ని, తన జనుల పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగంలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మరి మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్చినట్లుగా మనం చూస్తున్నాం. 7:2 మరి 12 అంటాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం నుండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృప కలిగిన వాడేండి. తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడు కనుక మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొనండి అంటున్నాడు. సహోదరి సహోదరుడా, ఆ దినాల్లో మనం చూస్తే పేతురు ఎంతగా పశ్చాత్తాపడ్డాడండి. యేసు దేవుని ముమ్మారు పశ్చాత్తాపడ్డాడు. చాలా మంది చిన్నపిల్లలు ఎగతాళి చేస్తూ పేతురు కనబడినప్పుడల్లా కొక్కరోకో అనేవారట. ఆ కొక్కరోకో అని ఆ కోడి పూసినట్లు పూసినప్పుడు పేతురు యొక్క హృదయం తరుపుపోయేదట. అయ్యో, నా దేవుని ఎదుట నేను పాపం చేశాను, నా ప్రాణనాథుని ఎరుగనని నేను ముమ్మారు పొంగాను. కన్నీరు మొన్నలుగా విలపించేవాడట. సహోదరి, ఇప్పుడు ఏదో ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు ఆయన అంటున్నాడు, కన్నీరు విడిచుచు మనం పూర్వకముగా నా ఎద్దుకు రండి అని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? దుఃఖించుచు, కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా నా ఎద్దుకు రండి. సహోదరి సహోదరుడా, ఆయన కన్నీటి ప్రార్థన చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు. నేనున్నాను. ఇప్పుడే ఉపవాసం ఉండి కన్నీరు విడుచు మనపూర్వకముగా నా ఎద్దుకు రండి, హృదయపూర్వకంగా నా ఎద్దుకు రండి. అన్న ఏం చేసింది? దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా, తన హృదయాన్ని కుమ్మరించినట్లుగా మనం చూశాం. ఆ పెళ్లిదాన్ని నిందిస్తుంది, నువ్వు పిల్లలు లేదాను ఎలకన్నా వదాల్చుకున్నాడు. 10 మంది బిడ్డల కంటే నేను నీకు ప్రియుడును కానా అని అంటున్నాడు అన్నాతో. అన్న సంతు లేకుండా ఉన్నది, యెహోవా ఏ సంతు లేకుండా చేశాడు. సహోదరి సహోదరుడా, ఎవరైనా నిందించిందా? ఎవరి మీద కోపపడిందా? సహోదరి, యెహోవా సన్నిధిలోనికి వెళ్ళి
నీళ్లు కుమ్మరించినట్లుగా తన హృదయాన్ని కుమ్మరించింది. తన హృదయంలో ఏమున్నదో అది మనపూర్వకంగా దేవుని ఎదుట కుమ్మరించింది. ఏలి అంటాడు, నీవు మధురాలుగా ఉన్నావా, ఆ ద్రాక్షారసం నీ యొద్ద నుంచి తీసివేయి అని అంటున్నాడు. అప్పుడు అన్న అంటుంది, నేను మధురాలను కాదు, నా దేవుని ఎదుట, నా దేవుని సన్నిధిలో నా ఆత్మను కుమ్మరించుకొనుచున్నాను, నా మనోవేదను నేను కుమ్మరించుకొనుచున్నాను, విరిగిన హృదయంతో నా హృదయాన్ని కుమ్మరించుకొనుచున్నాను. సహోదరి, ఆ కన్నీటిలో నుంచే సమూయేలు పుట్టాడు. ఆ కన్నీటి ప్రాంతంలో నుంచే సమూయేలు పుట్టాడు. ఆ సమూయేలు ఒక గొప్ప ప్రవక్త. ఆ సమూయేలు గొప్ప ప్రవక్త, ఒక గొప్ప దైవజనుడు, ఒక రాజును అభిషేకించినటువంటి ప్రవక్తగా దేవుడు వాడుతున్నాడు. ఆ కన్నీటి ప్రాంతంలో నుంచి ఆ సమూయేలు పుట్టాడు. సహోదరి, సహోదరుడా, ఆమె ప్రతి ఏటా కన్నీరు కాలుస్తూ వచ్చింది. ప్రతి ఏటా కన్నీరు కాలుస్తూ వచ్చింది. సహోదరి, ఆ దినాన ఆమె కన్నీరు చూశాడు దేవాది దేవుడు. ఆ కన్నీరు వినడం చూశాడు. ఆ కన్నీటిని తుడిచి వేశాడు. అక్కడి నుంచి ఆమె ఎప్పుడు కన్నీరు విడవలేదు. సహోదరి, సహోదరుడా, నీ బిడ్డలు రక్షణ లేకుండా ఉన్నారా? ఆత్మీయ బిడ్డలు కనలేకుండా ఉన్నామా? యజ్రాకు వలె మనం అంగలార్చ లేకుండా ఉంటున్నామా? సహోదరి, సహోదరుడా, నీ బిడ్డల కొరకు నువ్వు రోధించు, కన్నీరు కాచు. అందుకని అంటున్నాడు దేవుడు ఒక మాట. చూడండి, దేవుడు మాట 20 గ్రంథం మనం చూస్తే విలాప వాక్యము 1 విలాప వాక్యాలు చూడండి. ఇవి లేచి మొదటి జామునే లేచి సియోను కుమారి ప్రాకారమా, 2వ అధ్యాయం 18-19 వచనాలు. అవును, ఇక్కడ నీ పసిపిల్లల ప్రాణం కొరకు సియోను కుమారి ప్రాకారమా. ప్రాకారముగా ఉండవలసిన వారు మనమే. మన ప్రార్థనే ప్రాకారం, మన ప్రార్థనే దుర్గము, మన ప్రార్థనే కేడము. ఇట్లా చూసాము కదా, నలిగిన హృదయము, నలిగిన వారికి ఆయన మహాదుర్గమగును. నలిగిన వారికి ఆయన మహాదుర్గమగును. హిజ్కియా మీదకి 1,85,000 మంది అషూరు సైనికులు వచ్చారు. హిజ్కియా గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని ప్రార్థన చేశాడు. ఇదిగో వారి దేవతలు కర్రలు రాగే, నీవు జీవము కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతియు యెహోవా, దీన్ని దృష్టించు, ఈ పత్రికను దృష్టించు అని ప్రార్థన చేశాడు కన్నీరు విడిచి. సహోదరి, ఆ కన్నీరు విడిచిన, ఆ ప్రార్థన చేసిన హిజ్కియాకు దేవుడు ప్రాకారముగా నిలిచాడు. దేవుడు ప్రాకారముగా నిలిచాడు. దేవుడు దుర్గముగా నిలిచాడు. ఒక దూతను పంపించాడు. ఆయన ఆ దూత చేత 1,85,000 సైన్యానికి హతమార్చాడు. అషూరు సైన్యాన్ని. వారందరూ తెల్లవారి వేసి చూసేసరికి ఆ సైన్యం అంతా కుప్పపోయి పడిపోయి ఉన్నారు. సహోదరి, సహోదరుడా, ఎంత గొప్ప కార్యం! హల్లెలూయా! ఎంత గొప్ప కార్యం! ఆయన నలిగిన వారికి, విరిగిన వారికి ఆయన మహాదుర్గమయ్యే దేవుడు. ఆయన కన్నీటి ప్రార్థన ఆలస్యము చేయడు. ఇక్కడ అంటున్నాడు, నది సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. సియోను కుమారి ప్రాకారమా, మనమే ప్రాకారముగా ఉండాలి. ఎలాగ ప్రాకారంగా ఉందాం? కన్నీటి ప్రార్థన చేయడం ద్వారా. నదీ ప్రవాహం వలె దివారాత్రము నీ కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొదలుపెట్టము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిన నీ హృదయము కుమ్మరించము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఒక ఆర్జీగా దేవుడు ఇస్తున్నాడు. సహోదరి, రేయి మొదటి జామున అంటే మరి సాయంకాలం
6 నుంచి 9 గంటల వరకు, సాయంకాలం 6 నుంచి 9 గంటల వరకు మన బిడ్డల కొరకు, పసిపిల్లల కొరకు, మన బిడ్డల రక్షణ కొరకు అంగలార్చాలండి. నీళ్లు కుమ్మరించినట్లుగా మన హృదయాన్ని కుమ్మరించాలి. నీ కన్నులకు విశ్రమము కలుగు అంటాడు. ఎంత గొప్ప మాట సహోదరి, సహోదరుడా. కన్నీరు కాస్తున్నామా? ఇప్పుడు నీవు కన్నీరు కాచినట్లయితే నీ బిడ్డలు పెద్ద అయిన తర్వాత సహోదరి సమయం లాంటి బిడ్డలు అవుతారు. నీ పసి పిల్లలుగా ఉండగానే వారి కొరకు నీ చేతులు దేవుని తట్టు ఎత్తండి. వేయి మొదటి జామునే నీళ్లు కుమ్మరించినట్లుగా మీ హృదయాన్ని ఆయన ఎదుగు కుమ్మరించండి. నా ఏ ప్రవాహం వలె నీ కన్నీరు కారణమంటున్నాడు. నువ్వు అలాగే ఇప్పుడు చేసినట్లయితే, నీ బిడ్డలు చిన్నవారిగా ఉండగానే నీవు చేసినట్లయితే, అట్లా కన్నీరు కాచినట్లయితే సమయం లాంటి బిడ్డలు దేవునికి ఇస్తాడు. నీ బిడ్డలను సమయంలాగా చేస్తాడు. గొప్ప ప్రవక్తగా, గొప్ప దైవజనులుగా, లోకానికి నశించిపోయే లోకానికి సువార్తను ప్రకటించే గొప్ప సువార్తికుడుగా దేవుడికి ఏర్పాటు చేసుకుంటాడు. సహోదరి, సహోదరుడా, కన్నీరు కాద్దాం. అందుకని యేసు ప్రభువారు అంటారు, ఆయన శిలువ మీద ఘోర వేదన ఆయన అనుభవిస్తూ ఉన్నాడండి. లోకాసు వార్త 23 అధ్యాయం 25వ వచనం చూడండి. లోకాసు వార్త 23 అధ్యాయం 25వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము మీరు ఏడవద్దు. మీ నిమిత్తము, మీ మీద రాబోయే ఒకటి గురించి మీరు ఏడవండి. యెరూషలేమా, యెరూషలేమా, పర్వతం కొడుచు చంపుచున్నదానా, నీ పెళ్లి కోడి తన రెక్కల కిందకు తన పిల్లలను ఎలాగో చేర్చుకుంటుందో అలాగూ నేను చేర్చుకునవలని అనేక మార్లు నేను యోచించాను. ఎన్నో మార్లు యోచించాను. కానీ నువ్వు వదలకపోతేవి, నువ్వు ఇష్టపడకపోతేవి, ఈ సమాధానమైన సంగతులు నువ్వు తెలుసుకొనకపోతేవి, ఈ సమాధానకర్త అయిన యేసయ్యను మీ హృదయంలో మీరు చేర్చుకోలేకపోయారు. మీరు ఆశ్రయముగా చేర్చుకోలేకపోయారు యేసయ్యను అంటున్నాడు. ఆయన ఏడ్చాడండి. ఆయన ఏడ్చాడు. ఆయన వారి రక్షణ కొరకు ఆయన ఏడ్చాడు. వారి నాశనం అయిపోతుంటే ఆయన కన్నీరు కార్చాడు. దేవాది దేవుడు నీ కొరకు, నా కొరకు ఏడుస్తూ ఉండగా, నీ బిడ్డల కొరకు, నా బిడ్డల కొరకు నీవు నేను ఏడవద్దా? సహోదరి, సహోదరుడా, కన్నీరు కారుస్తున్నావా? నా కోసం ఏడవండి. మీ బిడ్డల కోసం, మీ పిల్లల కోసం. ఎందుకంటే మరి యేసు ప్రభువుని శిలువ వేసిన తర్వాత 70 సంవత్సరాలకు ఆ యెరూషలేము చుట్టూ శత్రువులు ముట్టడి వేసి గట్టు కట్టి నీళ్ళనున్నని పిల్లలను మరి హతమారుస్తారని దేవుడు ప్రవచనగా తెలియజేస్తూ మీ బిడ్డల కోసం ఏడవండి. మీ బిడ్డల రక్షణ కోసం ఏడవండి. ఈ సమాధానకర్త అయిన యేసయ్యను ఈ రోజైనా మీ హృదయంలో చేర్చుకోనండి అని ఆయన బతిమాలుతున్నాడు. సహోదరి, సహోదరుడా, జ్ఞాపకం చేసుకొని సూసన్న వెస్లీకి 18 మంది బిడ్డలట. ఆమె ప్రతి బిడ్డ దగ్గర ప్రార్థించేదట. ఆ 18 మంది బిడ్డల మంచాల యొక్క, వారి కంచాల యొక్క, వారి కొరకు ప్రార్థించేదట. ఖచ్చితంగా ఒక్కొక్క బిడ్డ కొరకు 1 గంట ప్రార్థించేదట. ఈనాడు ఆమె తర్వాత ఆమె బిడ్డలు ఆ 18 మంది మరి దేవుని మహిమపరిచే గొప్ప సాధనాలుగా మరి వాడబడ్డారు. ఆ 18 బిడ్డల్లో మనం గమనించినట్లయితే జాన్ వెస్లీ గొప్ప సువార్తికుడు, గొప్పగా స్వార్థను ప్రకటించి ఎన్నో ఆత్మను రక్షించినటువంటి జాన్ వెస్లీని ప్రపంచానికి ఆ సూసన్న వెస్లీ, తల్లి సూసన్న వెస్లీ అందించింది. కారణం ఏమిటంటే సూసన్న వెస్లీ కన్నీటి ప్రార్థన. సూసన్న వెస్లీ కన్నీటి ప్రార్థన. చార్లెస్ వెస్లీ గొప్ప గాయకుడట. ఎన్నో పాటలు ఆయన రచించాడు. ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా పాటలు ఇంగ్లీష్లో పాటలు రాసినటువంటి వ్యక్తి చార్లెస్ వెస్లీ. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో చూడండి.
సహోదరి సహోదరుడా, వీరు ఒకప్పుడు మరి దేవునికి ఇష్టలుగా అవిధేయులుగా ఉన్నటువంటి వారే. ఆమె ప్రార్థనా శక్తితో, ఆమె కన్నీటి ప్రార్థనతో వారి జీవితాలు మార్చివేయబడినట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, ప్రార్థిస్తున్నావా? చివరిగా మనం చూద్దాం విజ్ఞాపన కన్నీళ్లు. మనం చూద్దాం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండియు శరీరధారి మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణం నుంచి రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించాడు. మహారోదనం అండి. ఆయన ఏం తక్కువైందని, ఆయన దేవాది దేవుడు కదా, సంపూర్ణమైన దేవుడు, రక్తమాంసాలు ధరించుకున్నాడు. ఆయన కూడా మరి మిక్కిలి వేదనతో రోదనతో మహారోదనతో అని వ్రాయబడింది. ఆయన ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థనలో మీకు తెలుసా? యెషమనే తోటలో మనం గమనించినట్లయితే ఆ లోకాసు వార్త 22వ అధ్యాయం 43వ వచనం. లోకాసు వార్త 22వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచును. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువులే ఆయన చెమట నేలను పడుతున్నటువంటి గొప్ప రక్త బిందువులు అని మనం చూస్తున్నాం. ఆయన మరణ ప్రభునంతగా మిక్కిలి వేదనతో ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, యేసు ప్రభు వారు ఆ యొక్క మరి అక్కడ చూస్తే మనం చూడండి ఆయన ఏమని వ్రాయబడింది. 39వ వచనం చూడండి, 22:39. తరువాత ఆయన బయలుదేరి వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళి, ఆయన వాడుక చొప్పున ప్రతి దినము కూడా ఒలీవల కొండకు వెళ్ళి ఆయన అక్కడ ప్రార్థనలో గడిపేవాడు. ఒలీవల కొండకు వెళ్ళి రాత్రంతా కూడా ఆయన ప్రార్థన చేసేవాడు. ఆయన ఉదయకాలం ప్రార్థన చేసేవాడు, సాయంకాల సమయంలో ప్రార్థన చేసేవాడు, రాత్రంతా కూడా ప్రార్థన చేసేవాడు. ఇక్కడ మనం చూస్తే ఇది చలికాలం అండి. యేసు ప్రభువారిని శిలువ వేసిన ఆ సమయం అది చలికాలం. పేతురు చలిమంట కాల్చుకుంటున్నాడు కదా, ఆ సమయం చలిమంట ఎప్పుడు కాల్చుకుంటారు? చలికాలమే. ఆ వేడిమి నుంచి, ఆ యొక్క చలి నుంచి తప్పించుకోవడానికి చలి కాల్చుకుంటారు. అటువంటి సమయంలో యేసు ప్రభువారు చెమట పట్టే అవకాశం లేదు. ఆ చెమట నుంచి రక్త బిందువులు పడే అవకాశం లేదు. కారణం ఏమిటంటే ఇక్కడ లోక వైద్యుడు రాస్తున్నాడు, ఆయన చెమట రక్త బిందువులు వలె నేలను పడుచున్నాయి. ఆయనలో ఉన్నటువంటి గొప్ప వేదన. ఇక వైద్య శాస్త్ర ప్రకారం వైద్యులు ఏమని చెప్తున్నారంటే మన యొక్క బ్లడ్ ప్రెషర్ 250, 250 మరి ఆ దాటినప్పుడు, ఆ ప్రెషర్ దాటినప్పుడు అప్పుడంట రక్తనాళాలు చిట్లి ఆ యొక్క ఆ చెమటతో పాటు కలిసిపోతాయట, స్వేద గంధులతో పాటు కలిసిపోతాయి. ఎప్పుడు బీపీ పెరుగుతుందండి? వేదన పడినప్పుడు. అంతగా ఆయన మిక్కిలి వేదన పడ్డాడు. ఆ వేదన కంట ఆయన తలలో ఉన్నటువంటి రక్త కేశనాళాలు పగిలిపోయి ఆయన రక్త బిందువులు చెమటతో కలిసి ఆయన చెమట నేలలో పడుతున్న రక్త బిందువులు వలె ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి ఎంతగా మిక్కిలి వేదనతో ప్రార్థించాడు, కన్నీటితో ఆయన ప్రార్థించాడు. ఆయన శిలువ మీద మరి ఆ యొక్క వేదన కంటే కూడా గెత్సెమనే తోటలో ఆయన సమర్పణ ఎంత గొప్ప సమర్పణ. ఆయన చిత్తానికి ఆయన లోబడ్డాడు. ఒక వ్యక్తి ఉరి తీయబడుతుంటే ఎంత వేదన పడతాడండి. ఉరికెక్కిన తర్వాత ఏమో కానీ ఉరికి ముందు ఎంతగా వేదన పడతాడు. యేసు ప్రభు వారు కూడా అంత వేదన పడ్డాడు. అంత వేదన చెందినప్పుడు ఏం జరిగింది అక్కడ? దేవుడు ఏం చేశాడండి? ఆయన దూతను పంపించాడు. ఆయన బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, మహారోదనంతోనూ కన్నీరు కాచినట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి, యేసు ప్రభువారు మనకు ఆదర్శప్రాయులు. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే 9, 17, 18 సైనికులకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి,
వారిని పిలువనంపుడి, తెలివి గల స్త్రీలను కనుగొనడి. ఇర్మియా మరి దినాల్లో, ఇర్మియా ప్రవక్త దినాలలో మరి కన్నీరు ప్రార్థన చేసేవారు లేరు, రోదన చేసేవారు లేరు, అంగలార్చేవారు లేరు. వారిని పిలువనంపండి. మన కనురెప్పల నుంచి నీరు వరకున్నట్టుగా వాళ్ళు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలనన్నాడు. సహోదరి, రోదన చేసే స్త్రీలుగా ఉండాలి, కన్నీరు కార్చే స్త్రీలుగా ఉండాలి, విరిగి కలిగిన హృదయం కలిగిన వారుగా ఉండాలి. విరిగి కలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలియాగం. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి మనం చూస్తే పశ్చాత్తాపము కన్నీరు. పాపముల విషయమే పాపాత్మురాలు బహుగా కన్నీరు కార్చినట్టుగా మనం చూస్తున్నాం. విస్తారంగా కన్నీరు కార్చిన, విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఎజ్రా ఏడ్చాడు. వారందరూ కూడా ఇశ్రాయేలీయులందరూ పాపాన్ని ఒప్పుకున్నారు. సహోదరి సహోదరుడా, అలాగే నెహెమ్యా కూడా మరి మందిరం విషయమై ఎంతో ఏడ్చాడండి. నెహెమ్యా గ్రంథం మనం చూస్తే కన్నీరు కార్చాడు. అతను ఉపవాసం ఏడ్చినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు ఆ చక్రవర్తి పర్మిషన్ ఇచ్చాడు. దానికి కావలసినటువంటి ఉపకరణాలన్నీ సమకూర్చాడు. రాజు హృదయాన్ని మార్చివేసింది. ఆ నెహెమ్యా ఉండలేకపోయాడు. ఆ యెరూషలేము ప్రాకారాలు కూలిపోయినప్పుడు, ఆ యెరూషలేము మరి గోడలు కాలిపోయినప్పుడు ఉండబడలేకపోయాడు. పశ్చాత్తాపముతో రోధించాడు, కన్నీరు కార్చాడు. అది రాజు హృదయాన్ని మార్చివేసింది. అప్పుడు ఆ యొక్క మందిరం కట్టబడింది. ఈనాడు కూడా మన ఈ సంఘం అనే మందిరం కట్టబడాలి. సహోదరి సహోదరుల పరిచర్య కొరకు ప్రయాసపడుతున్నావా? సహోదరి, ఆత్మకు మరి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడటానికి, ఆత్మలో రక్షించబడటానికి నువ్వు కన్నీరు కారుస్తున్నావా? నెహెమ్యా కన్నీరు కార్చాడు, ఉపవాసం ఉన్నాడు. ఎజ్రా కన్నీరు కార్చాడు, దానియేలు కన్నీరు కార్చాడు. కన్నీరు కారుస్తున్నావా? సహోదరి సహోదరుడా, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి. నూతన యెరూషలేము పట్టణస్థులమైన సంఘము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమును ప్రేమించండి అని ఆయన అంటున్నాడు. సహోదరి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడుతున్నావా? సంఘ పరిచర్యలో భాగవహిస్తున్నావా? సహోదరి సహోదరుడా, నీకు ఎంత బలహీనతలు ఉన్నా, వ్యాధి ఉన్నా, ఏ బలహీనతలు ఉన్నా, కష్టాలున్నా, మొదలు ఆయన రాజ్యాన్ని నీతిని వెదకినట్లయితే నీకు కావలసిన వాటన్నిటినీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. సంఘం కొరకు ప్రయాసపడుతున్నావా? సహోదరి, ఆత్మల కొరకు ప్రయాసపడుతున్నావా? గృహాలను రక్షిస్తున్నావా? భారం కలిగి ఉన్నావా? బాధ్యత కలిగి ఉన్నావా? సహోదరి సహోదరుడా, బండ సందులో నిలబడి ప్రాకారంలో దిట్టపరచుటకు ఎవరైనా ఉన్నారేమని దేవుడు చేతులు చాపుచున్నాడు. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించేవాడు, ప్రాకారాలు దిట్టపరచడానికి, బండ సందులో నిలబడి ప్రార్థించడానికి నెహెమ్యావలే కన్నీరు కాచేవాడు ఆయనకు కావాలి. సహోదరి సహోదరుడా, యేసు ప్రభువా ఈనాడు కూడా నీ కొరకు నా కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆశీర్వదించండి అని నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు కదా. ఆయన ఎంతో రోదనము చేసి, రోదనముతో, మహారోదనముతో, శోకముతో ఆయన ప్రార్థించి నీకు నాకు అడుగుజాడు విడిచిపెట్టాడు. నీకు నాకు ముందుగా నడిచిపోయాడు. ఆయన అంటున్నాడు, నువ్వు రా, నువ్వు అడుగుజాడమని చేయి పట్టుకుని తీసుకుని వెళ్తానంటున్నాడు. సహోదరి సహోదరుడా, ప్రార్థిద్దాం. బండ సందులు గొడవబడాలి, ప్రాకారాలు దిట్టపరచబడాలి, సంఘాలు నశించిపోయిన ఆత్మలు రక్షించబడాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకే ప్రయాసపడతాం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము పట్టణస్థులైన సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మీకు ఆకారముగా ఉంటాడు. మీ పనులను, మీ కార్యాలను నెరవేరుస్తాడు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకవలసిన వారమై ఉందాం. ప్రార్థించుకుందాం, మనం పరిశీలించుకుందాం. మన రాజైనటువంటి ఆ యొక్క దావీదు ఎంతగా మరి కన్నీరు కార్చాడు. ప్రతి రాత్రి కూడా కన్నీరు కార్చాడండి. తన పరుగు తేలిపోయినది, తన పరుగు కొట్టుకుని పోచున్నది అంటాడు.
హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం. పాపాత్మురాలైన స్త్రీ ఎంతగా కన్నీరు కార్చింది. సహోదరి సహోదరుడా, ఎంతగా కన్నీరు కార్చింది, ఎంతగా అంగలార్చింది. సహోదరి సహోదరుడా, ప్రార్థనే మనకు ఓ ఊపిరి, ప్రార్థనే మనకు జీవం, ప్రార్థనే మనకు దుర్గం, ప్రార్థనే మనకు హేయం. సహోదరి సహోదరుడా, ప్రార్థించుకుందాం, పరిశీలించుకుందాం. ప్రేమ గల పరలోకపు తండ్రి, సర్వాధికారి పొందాలైనా భక్తులైన దావీదు అంటున్నాడు, ప్రభా నా సంచారమును లెక్కించి ఉన్నావు, నా కన్నీటిని నీ గుండెలో ఉంచి ఉన్నావు, అవి నీ కవిలలో నీ గ్రంథములో కనబడును కదా అంటున్నాడు. అయ్యా ప్రార్థిస్తున్నాయా, సహాయం చేయండి ప్రభా. అయ్యా సంఘ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా, నీకు వందదా. ఈ రోజైనా మీ బిడ్డలను లేవనెత్తండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. అనేకుల కొరకు అంగార్చడానికి ప్రభా, మండల సందులలో నిలబడి ప్రార్థించడానికి, ప్రాకారంలో దిట్టపరచడానికి మమ్మల్ని ఆయతపరచమని వేడుకుంటున్నాను ప్రభా. ప్రార్థన శక్తితో మమ్మల్ని నింపండి, ప్రార్థన అభిషేకంతో నింపండి అయ్యా. కన్నీటి ప్రార్థనతో మమ్మల్ని నింపండి నాయన. అయ్యా నువ్వు కన్నీటిని చూచి దాచిపోయే దేవుడు కాదయ్యా, నీకు వందనాలయ్యా. ప్రార్థిస్తున్నావు నువ్వు ప్రాణప్రియుడా, నీకు వందనాలయ్యా. అయ్యా సంఘంలో లేవనెత్తండి, రోదన చేయి స్త్రీలను లేవనెత్తండి అయ్యా. అయ్యా పశ్చాత్తాపడే వారిని లేవనెత్తండి, అంగలార్పు విద్య మాకు నేర్పండి అయ్యా. నీకు వందనాలయ్యా. మీరు ఎంతో కన్నీరు కార్చారు, మీకు వేదనతో ప్రార్థన చేయగా అయ్యా మీ చెమట నేలను పడుచున్న రక్త బీజుల వలె అయినది ప్రభా. మీరే మా కొరకు అంతగా ప్రార్థించగా ప్రభా, మీరు అంతగా ప్రార్థించాలి అయ్యా. నీకు వందనాలు. మా పండలాంటి హృదయాలను పగలగొట్టండి అయ్యా, నీకు వందనాలు. భారం దయచేయండి అయ్యా, నీకు వందనాలయ్యా. నెహెమ్యా వలె, యెజ్రావెలే, దానియేలు వలె ప్రభా, నీ బిడ్డల క్షేమం కొరకు, మొర్దెకాయి వలె ప్రభా, నీ బిడ్డల క్షేమం కొరకు ప్రభా, ఆత్మరక్షణ కొరకు, సంఘ విస్తరణ కొరకు ప్రభా ప్రార్థించడానికి సహాయం చేయగలి మమ్మల్ని బలపరచమని, కృపదోచమని, వినవాక్యాన్ని మా హృదయంలో బలపరచమని, మా ప్రేమను ప్రేమ వాడగల యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి.